అన్ని రంగాలలో బీసీలకు తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేసిందని ఆ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. గత ఎన్నికల్లో బీసీల ఓట్లతో గద్దెనెక్కిన వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఆయా వర్గాల వారిని అన్ని విధాలా మోసగించిందని ఆరోపించారు. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 29న కాకినాడ సూర్యకళా మందిరంలో టీడీపీ జోన్ 2 పరిధిలోని బీసీ నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు కొప్పు సాయి తేజ, తూము కుమార్, జ్యోతుల సతీష్, మాదేపల్లి శ్రీను, గోవిందనాయుడు, డాక్టర్ బాబు, ఉండవల్లి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా పెట్టడానికి గల కారణం ఏంటంటే రేపు వచ్చే 29వ తారీఖున అఖిలపక్షం బీసీ సమావేశం కాకినాడ పార్లమెంట్లో సూర్యకళా మందిర్లో జరుగుతుంది. ఒక్క వైసీపీ తప్ప ఉన్న పార్టీలందరినీ కూడా అఖిలపక్షానికి ఆహ్వానించడం ద్వారా బీసీలకి జరిగే అన్యాయాల గురించి, రాబోయే కాలంలో వాళ్ళకి ఏం కావాలి, ఏం చేయాలి అనే ఒక ప్రణాళికని తయారు చేయడం గురించి ఈ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మా రాష్ట్ర నాయకులు, పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారు, అలాగే యనమల రామకృష్ణ గారు, అయ్యన్ పాత్రుడు గారు, బండారు సత్యనారాయణమూర్తి గారు, కొల్లు రవీంద్ర గారు హాజరవడం జరుగుతుంది. అలాగే కాకినాడ పార్లమెంట్లో కాబట్టి 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా దీనికి హాజరవడం జరుగుతుంది. అలాగే 5 పార్లమెంట్ నుంచి, ఇది జోన్ 2 బీసీ అఖిలపక్షం కాబట్టి 5 పార్లమెంట్ల నుంచి కూడా ముఖ్య నాయకులందరూ కూడా రావడం జరుగుతుంది. అలాగే నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులందరూ కూడా ఈ మీటింగ్కి హాజరవడం జరుగుతుంది అని మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజలు పడే ఇబ్బందుల గురించి చర్చిస్తారు, ఈ రాష్ట్రంలో జరిగే అవినీతి గురించి చర్చిస్తారు, బీసీలకు జరిగిన అన్యాయం గురించి ఈ సమావేశంలో ముఖ్య ఎజెండాగా ఉండి తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అలాగే ముందుగా ఈ రోజుతోటి యువగలం పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నందుకు మరొక్కసారి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పాదయాత్రకు కూడా నేను మొన్న వెళ్ళి 1 వీక్ ఉండడం జరిగింది. అనంతపురం జిల్లాలో అంతా తిరగడం జరిగింది రమారమి. పాదయాత్రను చూస్తే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసే వరకు కూడా వీళ్ళ అహర్నిశలు కష్టపడతారా అని తలపించే విధంగా, అంటే ఏ పార్టీ మీటింగ్కైనా ఎవరికైనా సరే వాళ్ళ సొంత జనం ఉంటారు, వాళ్ళని తీసుకెళ్తారు, దాంతో పార్టీ మీటింగ్లు సక్సెస్ చేసుకుంటారు. కానీ అక్కడ నేను గమనించింది ఏంటంటే, ఎంతమందిని అయితే తీసుకొచ్చామో అంతకన్నా ఎక్కువగా స్వచ్ఛందంగా ఇళ్లల్లోంచి బయటకు వచ్చి రోడ్ల మీద గంటల తరబడి వెయిట్ చేసి లోకేష్ గారికి వాళ్ళ ఇబ్బందులు చెప్పుకోవడం, మేము మీ వెనకాల ఉన్నాం, ముందుకు నడండి అని ఒక భరోసాని కల్పించడం కూడా స్వయంగా చూడడం జరిగింది. అంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందనడానికి అదే నిదర్శనం అని చెప్పక తప్పదు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేనున్నాను, మీరు అప్పచెప్పిన బాధ్యతగా ముందుకు నడిపిస్తాను, పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను అని చెప్పి ఎన్ని వ్యయ ప్రయాసలైనా సరే పార్టీని భుజాన మోసుకొని తిరగడం జరిగింది. ఇప్పుడు చాలామంది వస్తారు, ఎందుకంటే అతి తక్కువ సమయంలోనే మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది కాబట్టి ప్రజల్లో